అడుగుతాడు, సైతాన్తో అంటే సైతాన్ సైన్యంతో మీరు ట్రోల్ చేయించలేదా, తెలిసి కూడా చెయ్యలేదా, ఒకవేళ ఆ ఐపీ అడ్రస్ నుంచే వస్తే ఎందుకు సుమోటోగా చేసి విచారణ చేపట్టలేదు, ఇప్పుడు ఎందుకు కొత్తగా పుట్టుకొస్తుంది? అదే మేడం నేను కూడా అంటుంది. మా రాష్ట్ర ప్రభుత్వం 2019 ఎన్నికలలో వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు మా దగ్గర ఉండిందాం. 3 సంవత్సరాలు ఆమె కూడా 2 ప్లేనరీ సమావేశాల్లో మాట్లాడింది. మా అన్న చాలా గొప్పోడు, మా అన్న కరుణ రస హృదయుడు, మా అన్న మించినోడు లేడు. ఆమె ఆ మాటలు కూడా తీసుకోండి మీరు. ఈ మాటలు కదా, ఆమె పదవి ఈయక ముందు ఇస్తారని ఆశతో ఉన్నప్పుడు ఏం మాట, మా అన్నకి మించినోడు ప్రపంచంలో లేడని మాట్లాడేది. అది కూడా విశ్వాసం ఎప్పుడైతే ఆ విషయం నేను కూడా చెప్తున్నా. ఆమె 3 సంవత్సరాలు ఉన్నప్పుడు నా పైన ట్రోల్ చేసిన వాళ్ళు ఎందుకు తీసేది మమ్మల్ని ఫైల్ చేశారో, ఫైల్ చేసిన తర్వాత 2-3 నెలల తర్వాత నేను వస్తున్నాను, ఇది ఇక్కడ పరిష్కారం అయ్యేలా లేదు, నేను పార్టీ మీద ఏమీ మాట్లాడకుండా నెగిటివ్ గా ఉంటే నాకు ఆస్తిలో భాగం వస్తుంది అని చెప్పి ఆవిడ క్లియర్ గా చెప్పారు. నాకు 3 సంవత్సరాలు అందింది మేడం. 3 సంవత్సరాలు ఉండి మా పార్టీలోనే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు మాతోనే సేల్ చేసిన తర్వాత ఆమెకి ఎక్కడైతే ఆమె అనుకున్న పనులు జరగలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆమె హస్బెండ్ వాళ్ళంతా ప్రభుత్వం పని ఒత్తిడి వాళ్ళ ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి గారు లొంగకుండా ఉన్నప్పుడు ఎంత ప్రెజర్స్ వచ్చినా ఆయన పని ఆయన చేసుకుందాం ఉన్నప్పుడు ఆమె అది వివేచించి అసలు ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళిందో, తెలంగాణకి ఎందుకు వెళ్ళిందో, తెలంగాణ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఇంత ఘాటుగా బయటకు వచ్చి ఇంట్లో రచ్చ బయటకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే నార్మల్ గా జనరల్ పీపుల్ ఇంట్లో రచ్చ బయటకు వెళ్ళడానికి ఒప్పుకోరు. అలాంటి ఇప్పుడు ఆమె ఎందుకు ఆ రోజే మాకు విభేదించి ఆ రోజు టీడీపీలోనో లేకపోతే పార్టీలో కాంగ్రెస్ చేరిపోయి సరిపోయింది. సెంట్రల్ లో మళ్ళీ ఒక ప్రయాణం తెలంగాణ అంతా తిరిగింది. నేను మీ ఆడపెట్టినది, నేను ఆంధ్రాకి ఒక్క చుక్క నీళ్లు కూడా బాగానేది, ఆంధ్రప్రదేశ్ కి ఒక్క చుక్క నీళ్లు కూడా వదలను, నేను తెలంగాణ హక్కులు పోరాడతానండి. ఏం హక్కులు పోరాడేసి విజయం సాధించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇసలు ఆమె టీడీపీ గొంతుకై మాట్లాడుతుంది. ఇప్పుడు టీడీపీలో ఒక వాయిస్ మౌత్ పీస్ ఆమె టీడీపీ పార్టీకి, లేకపోతే టీడీపీ పార్టీ విమర్శిస్తారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మీరు ఏం చేస్తున్నారు ప్రజలకైనా ఆమె అది కూడా మాట్లాడి ఉండాలి. ఆమె ప్రభుత్వం నిర్దేశించే కార్యక్రమం అది కూడా మాట్లాడారు. పబ్లిక్ విజన్ ను మాట్లాడండి, నేను పబ్లిక్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడుతున్నాను, అదాని విషయంలో అరెస్ట్ చేయాలి, అండ్ జగన్ అండ్ దీని కుదిరిన ఈ ఒప్పందంలో నాకేం పైసా రాలేదు అంటే ఇందులో నాకు రావాలని కాదు, నేను సైలెంట్ గా ఉంటే నాకు ఈ విషయంలో లాభం చేకూరేది, కానీ నేను సైలెంట్ గా ఉండదలుచుకోలేదు, పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడదామని చెప్పి కూడా ఆవిడ అన్నారు. పబ్లిక్ ఇష్యూస్ అంటే ప్రభుత్వం ఇప్పుడు ఆమె ఒక పార్టీకి అధ్యక్షురాలు, ఆమె వాళ్ళ కూటమిలో ఉందా లేదా బయట ఉందా? బయట ఉన్నప్పుడు ఒక సీట్లు లేకపోవచ్చు, 0 సీట్లు కావచ్చు, 1% కాంగ్రెస్ కూర్చుండొచ్చు. ప్రజల తరపున మాట్లాడే అవకాశము ఆమెకు బాధ్యత ఉంది. కేవలం జగన్ పైన గన్నెత్తుకుంటుంది తప్ప ఒక మాట అనే దానికి ప్రతిపక్షంలో ఉండి ఆమె అధికార పక్షానికి సపోర్ట్ చేస్తుంటే ఆమె విలువలకు విశ్వసనీయతకి ఆ ప్రజలు ఎంతవరకు తీసుకుంటారో అర్థం కాదు. మా షర్మిలారెడ్డి గారు గతంలో ఒకలాగా